ఇస్తా ఉంటాడా? చిన్నప్పుడు బాగా ఆ డైలాగ్స్ అనేది ఒకటికి 2 సార్లు. ఇప్పుడు ఒక డైలాగ్ మనం చెప్పినాం అనుకో, వచ్చేలాగా చెప్పేది, రాకపోతే నేను ఆ డైలాగ్ నాకు నచ్చినట్టు చెప్తాను అనేది. సరే సింక్ అయితే అయిపోతా అని చెప్పేది, అట్లా చేసేది. ఓకే. అంటే ఎక్కువ ఏడిపించడం అది చేస్తారా అన్న? లేకుంటే లే అన్న, వానికి డైలాగు ఫస్ట్ ఏంటంటే, మేము ఇలా స్క్రిప్ట్ ఉన్నది అనుకో, వీరికి ఖాళీగా ఉంటే ఒక గంట మేము పండుకునేటప్పుడు ముచ్చట పెట్టుకుంటాం. స్క్రిప్ట్ నేను చదువుతా, నేను ఇంకో క్యారెక్టర్ నేను అన్నట్టు, ఆ క్యారెక్టర్ నేను డైలాగ్ చెప్తా, అవి నోరు తిరుగుతాయి అన్నట్టు, తెల్లారి ఈజీగా ఉంటుందని. నైట్ పండుకునేటప్పుడే ప్రాక్టీస్ అయిపోతుంది. మేము పండుకోవడం ముచ్చట పెట్టేది, ఆ ముచ్చట ఏదో స్క్రిప్ట్ ముచ్చట పెట్టుకుంటాం. అది దానికి అలవాటు అయిపోతాం. మాట డైలాగు చెప్పి ఉంటారు కదా, తెల్లారు మనకు చెప్పాక నలకపోతాడు, ఇక అది ఈజీ అవుతుంది అంటే మనకు. ఇప్పుడు అట్లా ప్రాక్టీస్ చెప్పించి అట్లా చేస్తాను. ఓకే. అంటే ఈ సినిమా ఛాన్స్ ఎట్లా వచ్చింది? ఈ సినిమా ఛాన్స్ అనేది ఫస్ట్ ఇక్కడ మనకు ఆడిషన్స్ పెట్టిందన్న. ఆడిషన్స్ పెడితే మన మంచిర్యాలలో పెట్టింది ఫస్ట్ ఆడిషన్స్. ఇక చాలామంది వచ్చిండు. అయితే వీడిని పోకూడతో అందరు గుర్తుపట్టేసింది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్. పోకూడతో వీడిని సపరేట్ డైరెక్ట్ తీసుకున్నాడు, పక్క తీసుకున్నాడు. అంటే మమ్మల్ని ఇంటర్వ్యూలో ఆడిషన్స్ అన్నారు కదా, వీడియో ఇక వెళ్ళేది వీడినే, వాళ్ళందరూ వచ్చింది కానీ చేయని అని అందరూ చేసి వీడినే ఫైనల్. అసలు పోయినాం అంతే, పోయినాం డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడినాం. లేదురా నీ ప్రొఫైల్ పంపుతా డైరెక్ట్, నువ్వు గిడిషన్ చేయకురా, నేను అన్ని ఆల్రెడీ వీడియోస్ అన్నీ మాకు తెలుసు అన్నారు. అట్లే డైరెక్ట్ తీసుకున్నారు నేను. ఫస్ట్ వానకంటే ఎక్కువ నేను భయపడ్డా, ఎందుకంటే ఇవన్నీ లైట్ సెటప్లు అన్నీ వేసుకొని వచ్చినాయి కదా, కెమెరాస్ ఇవన్నీ పెట్టుకొని డైలాగ్ ఎక్కడ మర్చిపోతాడు, అంతమంది ముంగట చెప్పగలుగుతాడు చెప్పలేదని నాకు భయం అనిపించింది. భయపడి ఏడ్చిండు ఫస్ట్. మేము టేక్ అక్కడ జరుగుతాను, మేము దూరం పోయి కూర్చున్నాం. అందరం ముంగట ఇక ఏడ్చి, నాకు డైరెక్టర్ కూడా పాపం ఆయన బాధపడ్డాడు. అరే ఏమైంది రచిండు, నీ వాట మస్తు చేస్తూ వీడియోలు అన్నీ చేసినాం, ఎట్లయింది చేసినవరా అన్నాడు. ఆడ నా కోసం ఏడ్చిండు. పోయిన ఒక 2-5 నిమిషాలు మంచిగా మాట్లాడిండు. తర్వాత మధు సార్ తోటి పోయిండు. అందరం షాక్ అయినాం. మేము మానిటర్ కాడ ఊపుకున్నాం, సార్ కొడతా అంటే వీడు 3 పేజీలు, అంటే 3 పేజీలు ఉంటాయి వీని డైలాగ్స్, ఓన్లీ వీనియే. సారు కొట్టిన కొద్ది అంత స్పాట్ డైలాగ్ కొట్టేస్తాను వీడు కూడా. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక వీడి బర్రకు ఏడిసిన కానీ ఏవో అనుకున్నా కానీ ఇక మెచ్చుకున్నాడు, డైరెక్ట్ మెచ్చుకున్నాడు. అరే సూపర్ చేసినవరా అన్నాడు, హగ్గిచ్చిన దానికి. అప్పుడు కొంచెం నేను కూడా కూల్ అయినా. తర్వాత నేను లేకుండా చేస్తావరా అన్న, చేత డాడీ నువ్వు అడవి కూర్చోబో అన్న డైరెక్ట్ అని అడిగా నన్ను. ఇక సార్ చూసుకున్నాడు ఇక మొత్తం. సార్తో మంచి క్లోజ్ ఉన్నాడు. సార్ కూడా మీద అంటే భయం పోగొట్టింది ఫస్ట్.